హెలికాప్టర్ మనీ, జీరో ఇంట్రెస్ట్ రేట్ రెజిమ్స్ ఇవి చూసి మిగతావి కాన్సెప్ట్ చూద్దాం. ఎక్స్చేంజ్ రేట్ కొన్ని టర్మినాలజీ చూద్దాం ఈ వీడియోలో అంతా. హెలికాప్టర్ మనీ అంటే ఏం లేదు, ఎకనామిక్ స్లో డౌన్ అవుతుంది అనుకో, అప్పుడు ఎక్కువ మనీ ఇవ్వాలి, ఎక్కువ మనీ మార్కెట్లోకి ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్ డిమాండ్ పెరుగుతుంది, ప్రొడక్షన్ కూడా డిమాండ్ పెరిగితే ప్రొడక్షన్ కూడా కస్టమర్ చేతిలో డబ్బులు ఉంటే డిమాండ్ ఎక్కువ వేస్తాడు, డిమాండ్ ఎక్కువ వేస్తే ప్రొడక్షన్ ఎక్కువ వేస్తే జీడిపి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఇది అన్నట్టు ఇది హెలికాప్టర్ మనీ. ఇంకా దీనే జీరో ఇంట్రెస్ట్ రెజిమ్స్ అని కూడా అంటారు. జీరో ఇంట్రెస్ట్ రెజిమ్స్. రెపో 0% ఉంటుంది ఇక్కడ. సో హెలికాప్టర్ మనీ ఉంటుంది. నెక్స్ట్ నీర్ అండ్ రీర్, ఇవి కొన్ని టర్మినాలజీస్. NER నీర్ అండ్ REER. నీర్ అంటే ఇది రియల్ లైఫ్లో మనం యూఎస్తోనే కాదు వేరే కంట్రీస్తో కూడా ట్రేడ్ చేస్తున్నాము, వేరే ఫారిన్ కరెన్సీస్ కూడా వాడి, డాలర్స్కే కాకుండా. సో ట్రాకింగ్ చేయడానికి ఓన్లీ ట్రాకింగ్ ₹1 ఎంత డాలరు, $1 ఎంత రూపీస్, ఇవి కాకుండా ఓవరాల్గా ఎక్కువ పిక్చర్ రావాలి అంటే ఒక జియోమెట్రిక్ యావరేజ్ ఆఫ్ రూపీస్ ఎక్స్చేంజ్ రేట్ అగెనెస్ట్ 36, అంటే జియోమెట్రిక్ యావరేజ్ జియోమెట్రిక్ యావరేజ్ ఆఫ్ రూపీస్ ఎక్స్చేంజ్ రేట్ against up to 36 types of foreign currencies. ఇదన్నట్టు ఈ ఫార్ములా అనేది వెయిటేజ్ ఇస్తుంది టు ఈచ్ ఆఫ్ దోస్ 36 ఫారిన్ కరెన్సీస్ డిపెండింగ్ ఆన్ ద ట్రేడ్ వాల్యూమ్ విత్ ఇన్ ఇండియా. ఈ ఫార్ములా ఏమిస్తుంది అంటే వెయిట్ టు ఈచ్ ఆఫ్ దోస్ 36 ఫారిన్ కరెన్సీస్, weightage to each of those 36 foreign currencies depending on the trade value within India. The result is called a nominal effective exchange rate. NER. When NER is mathematically adjusted as per the CPI inflation levels in India అండ్ దోస్ ఫారిన్ కంట్రీస్, ఎప్పుడైతే నీర్ మ్యాథమెటికల్గా సిపిఐ ఇన్ఫ్లేషన్ లెవెల్స్ ఇండియాలో అడ్జస్ట్ చేస్తామో ఇంకా ఫారిన్ కంట్రీస్లో కూడా సిపిఐ లెవెల్స్కి, దాన్ని రియల్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్, రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్, నాట్ ఇంట్రెస్ట్ రేట్, ఎక్స్చేంజ్ రేట్ ఇదన్నట్టు. రీర్ ఇంటర్ప్రిటెడ్ as రీర్ ఎలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, క్వాంటిటీ ఆఫ్ డొమెస్టిక్ గిడ్స్ రిక్వైర్డ్ టు పర్చేస్ 1 యూనిట్ ఆఫ్ ఏ బాస్కెట్ ఆఫ్ ఫారిన్ గుడ్స్, ఇలా కూడా చేయొచ్చు. ఎన్ని క్వాంటిటీ ఆఫ్ డొమెస్టిక్ గిడ్స్ రీర్ని ఇంటర్ప్రిట్ చేయాలంటే క్వాంటిటీ ఆఫ్ డొమెస్టిక్ గుడ్స్ రిక్వైర్డ్ టు పర్చేస్ 1 యూనిట్ ఆఫ్ ఏ given basket of foreign goods. NER versus REER values ఇవి help in finding whether currency is real weakening